హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేరుకే కన్వీనర్ కోట లక్షల్లో ఫీజులమ్మో. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. మరి అన్నాగౌరి మెడికల్ కాలేజీలో బాదుడని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. ఇది అన్నాగౌరి కాలేజీ కొత్త కాలేజీ అమ్మ, కానీ వీళ్ళు ఇప్పుడు కాలేజీకి పెట్టిన ఫీజులని ఇప్పుడే వసూలు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ కథనం బట్టి చూస్తే మరి అన్ని కళాశాలలో మరి కన్వీనర్ కోటా ఫీజు 1,70,000 కాగా ఇక్కడ 5.3 లక్షలు అంట. ఇక కన్వీనర్ కోటా ఎందుకు, ఇది డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా కానీ ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. మరి కన్వీనర్ కోటా అయితే మరి ఆ తెలంగాణలో 60,000 ఉంది. 60,000 సంవత్సరానికి 60,000 మాత్రం. ఆంధ్రాలో కూడా అదే ఉంటుంది. మరి ఇక్కడ కన్వీనర్ ఫీజు కూడా 1,70,000 లేదు కదా. మరి కన్వీనర్ ఫీజు కూడా మరి తెలంగాణలో కాలేజీలో 60,000, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 10,000. మరి ప్రభుత్వం ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు, అధిక ఫీజు చెల్లించలేమంటున్న తల్లిదండ్రులు. అంతర్జాతీయ అన్నాగౌరి మెడికల్ కాలేజీ, ఇది కొత్త మెడికల్ కాలేజీ. దీనికి వీళ్ళు బాగా వసూలు చేస్తున్నట్టున్నారు. చూసినట్టయితే ఇక్కడ తిరుపతి జిల్లా పుత్తూరులోని అన్నాగౌరి మెడికల్ కాలేజ్ యాజమాన్యము ఫీజుల బాధుడు విద్యార్థులు తల్లిదండ్రులు బెంబేలు ఎత్తిపోతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా కింద 1,70,000 వసూలు చేస్తుండగా అన్నాగౌరి యాజమాన్యం మాత్రము హాస్టల్ విత్ ఏసీ అయితే 5.36 లక్షలు, నాన్ ఏసీ అయితే 4.56 లక్షలు కట్టాల్సిందేనట్టు తల్లిదండ్రులను మరి ఆరోపిస్తున్నారు. కళాశాల కమిటీ నిర్ణయం మేరకు ఇదేనని ఇష్టం ఉంటే చేరండి, లేదంటే వెళ్ళండి అంటూ సీఈఓ నిర్లక్ష్యంగా చెప్తున్నట్టు కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన 50 మంది విద్యార్థులు మరి చెప్తున్నారు. వారి తల్లిదండ్రులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్టు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మరి కోరుతున్నారు. ఇప్పుడైనా మరి ప్రభుత్వం, మరి ఆంధ్ర గవర్నమెంట్ కూడా మరి దీనిలో మరి అన్నాగౌరి మెడికల్ కాలేజీలో ఫీజుల విషయం మీద కొద్దిగా దృష్టి సారిస్తే మంచిది. మరి ఇంత ఫీజులు అయితే భారీగా ఎవరు కట్టలేరమ్మా. 5.3 లక్షలు అంటే ఇది మేనేజ్మెంట్ సీట్ కింద వస్తుంది. 5.3 లక్షలు. మరి ఏసీ అయితే నాన్ ఏసీ అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టం కదా. అవసరమైతే దే కెన్ స్టే అవుట్ సైడ్. మరి మీకు ఇష్టం ఉంటే చేరండి, లేదంటే మరి ఫెసిలిటీ, ఇది కొత్త కాలేజీ కాబట్టి దీనిలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు ఈ రోజుకి. ఇది కొత్త కాలేజీ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఒక 300 ఎన్నో సీట్స్ అయితే దీనిలో 150 ఎంతో సీట్స్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఎన్ఎంసీ వాళ్ళు రీసెంట్గా వచ్చిన కాలేజీ. ఇక్కడ మరి తల్లిదండ్రి ఒకళ్ళు చెప్తున్నారు, మానసికంగా కుంగిపోయా. అన్నాగౌరి కాలేజీలో ఫీజులు వినంగానే మానసికంగా కుంగిపోయాను. మాది వైట్ కార్డు హోల్డర్కు చెందిన పేద కుటుంబం. మా అబ్బాయి కష్టపడి చదివించుకున్నాం. అన్ని కళాశాలలో అన్ని ఫీజులు కలిపి 1,70,000 ఉందనుకుంటున్నాం. కానీ అన్నాగౌరిలో ఫస్ట్ ఇయర్ కిట్టు 1,10,000 అంట. 1,10,000 పెట్టి తీసుకోవాలన్నారు. మా వద్ద కిట్టు ఉంది కనుక మాకు అవసరం లేదు. స్పోర్ట్స్ కల్చరల్ ఫీజు కింద 50,000 భారీగా వసూలు చేస్తున్నారు వీళ్ళు కూడా. హాస్టల్లో విధిగా ఉండాలంటున్నారు. హాస్టల్ రూమ్ ఫీజు 1,10,000, ఏసీ అయితే 1,90,000తో పాటు ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలకు మరో 40,000 కట్టమన్నారు. ఎమ్యూనిటీస్ 20,000 అంటున్నారు. ఇలా మొత్తము 5.3 లక్షలు భారీ దోపిడీ జరుగుతుందని ఈ యొక్క పేరెంట్ అయితే మరి అంటున్నారు. ఇంకొకళ్ళు స్టూడెంట్ మరి పేరెంట్ ఏమవుతున్నారు, ఇది మరి కన్వీనర్ కోటా ఎలా అవుతుంది? 5 లక్షలు, 4 నుంచి 5 లక్షల వరకు కడితే అది కన్వీనర్ కోటా ఎలా అవుతుంది? మా పాప కన్వీనర్ కోటా కింద సీట్ వచ్చింది. గాయత్రి కళాశాలలో 4.50 లక్షల ఫీజు అయితే ఇక్కడ దాదాపు 5 లక్షల వరకు చెప్తున్నారు. ఎందుకంటే గాయత్రి విద్యా పరిషత్ ఉంది కదా వైజాగ్లో, మరి అక్కడ ఫీజు చాలా తక్కువ ఉంటాయి. ఇంత ఎక్కువ ఏమిటి సార్ అని అడిగితే కమిటీ నిర్ణయం తీసుకుంది, ఇష్టం ఉంటే జారండి, లేకపోతే వెళ్ళిపోవాలని అంటున్నారని అనంతపురంలో ఒక స్టూడెంట్ పేరెంట్ అయితే చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా చదువుతున్నాయి. మరి ఇంత భారీ ఫీజులు మరి తీసుకుంటే మరి పెట్టుకుంటే ఎలా? మరి పేరుకే మాత్రమే ఇది కన్వీనర్ కోటా కింద లక్షల్లో అయితే ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. మరి దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు. లోపల ఏముందో, ఇది కొత్త కాలేజీ కాదు, మరి ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉంటాయో తెలియదు. కాబట్టి మరి స్టూడెంట్స్ మరి ఎవరైనా మరి గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని మరి కలుగు చేసుకుని వాళ్ళు కూడా మరి ఇది సాల్వ్ చేస్తే బాగుంటుందని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరైనా ఉంటే మరి కామెంట్లో పెట్టండి. ఇది కొంతమందికి ఇలా చెప్తే మరి వీడియోస్ చెప్తే మరి గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.